Very good morning. This is Srinivas working as a school assistant. My subject is physical science. Today I am going to explain about what is meant by hypermetropia. అంటే దీర్ఘదృష్టి అంటే ఏమిటి? ఓకే, సో దీర్ఘదృష్టి నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒక ఎక్లిప్స్ అంటే దీర్ఘవృత్తం అనేటువంటి తీసుకుంటే దీన్ని మనము లాంగ్ యాక్సిస్ దీర్ఘాక్షం అంటాము, దీన్ని షార్ట్ యాక్సిస్ అంటే హ్రస్వాక్షం అంటాం. ఇక్కడ ఇది దీర్ఘదృష్టి అంటే పొడవైనది, అంటే దీర్ఘదృష్టి అంటే ఫార్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూడగలిగి దగ్గరగా ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూడగలగలేకపోవడము. ఓకే, అట్ డిస్టెంట్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ బై దిస్ డిఫెక్టెడ్ ఐ వెరీ క్లియర్లీ, బట్ ద నియరెస్ట్ పాయింట్ అంటే అట్ నియరెస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్స్ కెనాట్ బి సీన్ బై దిస్ డిఫెక్టెడ్ ఐ. దిస్ ఈజ్ కాల్డ్ హైపర్మెట్రోపియా, దీర్ఘదృష్టి అని అంటాం. దాన్ని ఫార్ సైటెడ్నెస్ అని కూడా అంటాం. ఓకే, సో ఇది నార్మల్ ఐ. ఈ నార్మల్ ఐకి నియర్ సైటెడ్నెస్ అంటే ఏంటని అంటే లీస్ట్ డిస్టింక్ట్ విజన్ అది 25 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఈ లీస్ట్ డిస్టింక్ట్ విజన్ అనేటువంటిది 25 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వస్తువు రెటీనా వద్ద దాని యొక్క ఇమేజ్ని ఏర్పరుస్తుంది, ఆ యొక్క కన్ను స్పష్టంగా చూడగలుగుతూ ఉంటుంది. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను, మన కంటి యొక్క నాభ్యంతరం అనేటువంటిది 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్యలో మారుతూ ఉండగలగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఎవ్రీ హ్యూమన్ ఐ ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ దట్ ఐ కెన్ వ్యారీ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఫ్రమ్ 2.27 సెంటీమీటర్స్ టు 2.5 సెంటీమీటర్స్. ఓకే, సో ఈ దీర్ఘదృష్టి అనేటువంటి లోపం ఉండేటప్పుడు ఈ 25 సెంటీమీటర్ల వద్ద ఉండేటువంటి వస్తువుని స్పష్టంగా చూడలేదని చెప్పాం. అసలు అక్కడ ఉంటే ఏం జరుగుతుంది? 25 సెంటీమీటర్ల దూరంలో కానీ వస్తువు కానీ ఉండి ఉంటే దాని యొక్క ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది అంటే బిహైండ్ ద రెటీనా, రెటీనా యొక్క వెనుక భాగంలో ఏర్పడుతుంది. అంటే ఇఫ్ హైపర్మెట్రోపియా డిఫెక్టెడ్ ఐ, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఐ లెన్స్, then the image is going to be formed behind the retina. It is very clear. మరి ఇక్కడ ఏర్పడేటువంటి ఈ యొక్క వస్తువు యొక్క ఇమేజ్ ఇక్కడ ఏర్పడింది కాబట్టి దాన్ని రెటీనా మీద ఏర్పరచాలి అంటే మనం ఏం వాడాలి అంటే బైఫోకల్ కాన్వెక్స్ లెన్స్ అంటే కుంభాకార కటకం, ద్వికుంభాకార కటకాన్ని వాడాలి. ఈ కుంభాకార కటకం, ఈ ద్వికుంభాకార కటకం యొక్క ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలి అంటే 25D/D-25 ఇన్ సెంటీమీటర్స్లో ఉంటుంది. ఓకే, అసలు ఈ డి అంటే ఏంటి? ఈ డి అంటే దీన్ని మనం ఏమంటామని అంటే కనిష్ట దూర బిందువు, నియర్ పాయింట్ అని అంటాం. ఈ డి అనేటువంటిది ఎట్లా వస్తుంది అంటే ఈ దీర్ఘదృష్టి ఉండేటువంటి కన్ను 25 సెంటీమీటర్ల దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలగపోయినప్పటికీ కూడా 25 సెంటీమీటర్లు దాటిన తర్వాత కొంత దూరంలో ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూడగలదు. ఓకే, సో వాట్ ఈజ్ ద మినిమం డిస్టెన్స్ అంటే at which minimum distance the objects can be seen by this hypermetropia defected eye is called near point. అంటే ఎంత కనిష్ట దూరంలో ఉండేటువంటి వస్తువుని ఈ యొక్క దీర్ఘదృష్టి అనేటువంటి లోపము కలిగి ఉండేటువంటి కన్ను చూడగలుగుతూ ఉంటుందో ఆ యొక్క కనిష్ట దూర బిందువుని అంటే ఆ యొక్క దూర బిందువుని మనం ఏమంటాం అంటే కనిష్ట దూర బిందువు అని అంటాం. అంటే ఎంత కనిష్ట దూరంలో ఉండేటువంటి వస్తువుని ఆ కన్ను సరిగా చూడగలదో ఆ యొక్క దూరాన్ని ఆ కంటికి కనిష్ట దూర బిందువు అని అంటాం. నార్మల్గా అయితే 25 సెంటీమీటర్ల దూరంలో ఉండేటువంటి వస్తువుని పర్ఫెక్ట్గా ఐ చూడగలదు ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. కానీ ఈ యొక్క లోపం ఉండేటువంటి కన్ను 25 సెంటీమీటర్ల దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలగలేదు. కానీ 25 సెంటీమీటర్ల దూరంలో కంటే కొంచెం దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలదు. సో ఎంత కనిష్ట దూరంలో ఉండేటువంటి వస్తువుల్ని ఈ యొక్క లోపం కలిగి ఉండేటువంటి కన్ను స్పష్టంగా చూడగలదో ఆ యొక్క దూర బిందువుని మనం ఏమంటామంటే కనిష్ట దూర బిందువు అని అంటాం. ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వెన్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హైపర్మెట్రోపియా. ఓకే, సరే, ఇప్పుడు n వద్ద ఉంటే ఏం జరుగుతుంది? సో ఈ యొక్క లోపం కలిగి ఉండేటువంటి కంటికి ఈ యొక్క 25 సెంటీమీటర్స్ దూరంలో ఉండేటువంటి వస్తువు కానీ ఉంటే దాని యొక్క ఇమేజ్ అనేటువంటిది రెటీనా యొక్క వెనుక భాగంలో ఏర్పడుతుంది. ఓకే, ఇఫ్ హైపర్మెట్రోపియా డిఫెక్టెడ్ ఐ, if the object is at 25 centimeters distance from your eye, the object is going to be, that image is going to be formed beyond the retina. Yes, అయితే ఇప్పుడు దీన్ని నివారణ చేయాలి అంటే మనం బైఫోకల్ కాన్వెక్స్ లెన్స్ని వాడాలి. ఇది వాడితే ఏం జరుగుతుంది
అంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్ పాయింట్ వద్ద అంటే 20 సెంటీమీటర్ దూరంలో వస్తువు ఉంది. ఈ వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాలు అనేటువంటి ఈ యొక్క కటకం మీద పడి దాని యొక్క ఇమేజ్ని ఎక్కడ ఏర్పరుస్తాయండి అంటే ఈ కంటికి ఏదైతే కనిష్ట దూర బిందువు ఉందో ఆ కనిష్ట దూర బిందువు వద్ద ఇమేజ్ ఏర్పడే విధంగా చేస్తుంది. ఈ ఇమేజ్ ఈ యొక్క లెన్స్కి అంటే మన కంటి యొక్క కటకానికి వస్తువుగా పనిచేసి దీని యొక్క ప్రతిబింబాన్ని రెటీనా మీద ఏర్పరిచి దీనికి ఉండేటువంటి లోపాన్ని సవరణ చేసుకోగలదు. సో ఈ యొక్క లోపాన్ని సవరణ చేసుకోగలగాలి అంటే మనము వాడేటువంటి బైఫోకల్ కాన్వెక్స్ లెన్స్ యొక్క నాభ్యంతరమైనటువంటిది 25D/D-25 సెంటీమీటర్స్లో మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఈ డి అంటే ఏంటని అంటే కనిష్ట దూర బిందువు. సో మనము మెట్రోపియా హైపర్మెట్రోపియా రెండు చెప్పుకున్నాం. ఈ రెండుకి ఒకసారి భేదాలంగానే చూసుకుంటే మెట్రోపియా అంటే ఏంటని అంటే హస్వదృష్టి అంటే నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉండేటువంటి వస్తువుని స్పష్టంగా చూడగలగడము. అంటే ద ఆబ్జెక్ట్స్ అట్ ఏ నియరెస్ట్ డిస్టెన్స్ కెన్ బి సీన్ బై దట్ ఐ వెరీ పర్ఫెక్ట్లీ. మరి హైపర్మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్ అంటే దీర్ఘదృష్టి అంటే దూరంగా ఉండేటువంటి వస్తువుని స్పష్టంగా చూడగలగడం. ఇక్కడ మెట్రోపియా అనేటువంటి కన్నుకు ఉండేటువంటి లోపం ఏంటని అంటే అది ఏం చేస్తుందని అంటే దగ్గరగా ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూస్తుంది కానీ దూరంగా ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూడగలగలేదు. మరి హైపర్మెట్రోపియాకు ఉండేటువంటి లోపం ఏంటని అంటే దూరంగా ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూడగలుగుతుంది కానీ దగ్గరగా ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూడగలగలేదు. ఓకే, సో అక్కడ మెట్రోపియాలో దాని యొక్క ఆబ్జెక్ట్ అనేటువంటిది దూర బిందువు వద్ద ఉంటే అంటే గరిష్ట దూరంలో కానీ అనంత దూరంలో కానీ ఉంటే దాని యొక్క ప్రతిబింబము రెటీనా కంటే ముందు ఏర్పడుతుంది. అదే హైపర్మెట్రోపియాలో ఇక్కడ దీని యొక్క ఎన్ వద్ద అంటే ఏంటని అంటే 25 సెంటీమీటర్ దూరంలో ఉండేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే రెటీనా యొక్క వెనుక భాగంలో ఏర్పడుతుంది. దానిని నివారణ చేయాలి అంటే మనము బైఫోకల్ కాన్కేవ్ లెన్స్ అంటే వి పుటాకార కటకాన్ని వాడతాం. దీనిని నివారణ చేయాలి అంటే బైఫోకల్ కాన్వెక్స్ లెన్స్ అంటే వి కుంభాకార కటకాన్ని వాడతాం. ఓకే, ఈ విధంగా కంపేర్ చేసుకుంటూ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకు తెలియాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటని అంటే మెట్రోపియాలో వాట్ ఈజ్ మెన్ బై ఫార్ పాయింట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే మనము హైపర్మెట్రోపియా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాట్ ఈజ్ మెన్ బై నియర్ పాయింట్. ఓకే, ఈ పాయింట్ అనేటువంటిది అర్థమైతే మిగతా కాన్సెప్ట్ అంతా వెరీ క్లియర్. 4 పాయింట్స్. ఓకే, సో నా ముందు క్లాస్లో నేను ఒక విషయాన్ని చెప్పాను. హస్వదృష్టి అనేటువంటిది మనం చెప్పేటప్పుడు చాలా ఖచ్చితంగా అందరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కానీ మన యొక్క టెక్స్ట్ బుక్లో దానికి అనుగుణంగా ఉండేటువంటి 3వ డయాగ్రామ్ అనేటువంటిది పొరపాటున తప్పుగా ప్రింట్ చేయబడింది. దాన్ని పరిశీలించవలసిందిగా అందరినీ కూడా వినమ్రంగా కోరాను. అందరూ కూడా ఆ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి వెరిఫై చేసి దానిని సవరణ చేసే విధంగా ప్రయత్నించగలరని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఓకే, సో మీకు మెట్రోపియా, hypermetropia, these two are the very important concepts in the examination point of view. Okay.